హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 8th క్లాస్ SA2 పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఒక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,600 ఫర్ 2 years అండ్ 10% పర్ యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నారు కాబట్టి ఇయర్లీ వన్స్ అనే తీసుకుంటాము. సో 2 years అన్నారు కాబట్టి n=2 అవుతుంది. ఒకవేళ కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ అని ఉంటే మనకి 2 years అంటే 4 అవుతుంది. 6 monthsకి ఒక్కసారి కాబట్టి 4 yearsకి మనకి n=2 yearsకి n=4 అవుతుంది అనమాట. అప్పుడు ఆర్ కూడా హాఫ్ అయ్యేది, బై 2 చేసుకోవాల్సి ఉండేది. బట్ ఇక్కడ మనకి యాన్యువల్లీ అని ఇచ్చారు కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా డైరెక్ట్గా ప్రాబ్లం చేసేసుకోవచ్చు. పి అనేది 12,600, n=2, r 10%. దెన్ ఫార్ములా ఈజ్ a = p × 1 + r / 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అనమాట. 12,600 × 1 + 10/100 హోల్ స్క్వేర్. 12,600 × 110/100 × 110/100. దట్ మీన్స్ 100 + 10 అనమాట. 110/100. 2 zeros gets cancel. 0 0 0 0. నెక్స్ట్ 126 × 121 మనం మల్టిప్లికేషన్ చేసిన తర్వాత 15,246 రూపీస్ వస్తుంది అనమాట. బట్ మనకి ఏం కావాలి, అక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. సో CI = A - P. ఏ ఎంత వచ్చింది, 15,246. పి ఎంత, 12,600. మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 2,646 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్, ఏ టీవీ వాజ్ బాట్ అట్ ఏ ప్రైజ్, దాంట్లోనే ఇది సెకండ్ ప్రాబ్లం అనమాట. అట్ ఏ ప్రైజ్ ఆఫ్ 21,000. ఆఫ్టర్ 1 year ద వాల్యూ ఆఫ్ టీవీ వాజ్ డిప్రిషియేటెడ్ బై 5%. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టీవీ ఆఫ్టర్ 1 year. ఒక టీవీ 21,000 రూపీస్కి కొనుగోలు చేస్తే 5% 1 year తర్వాత దాని వాల్యూ డిక్రీజ్ అయిందట. డిప్రిషియేటెడ్ మీన్స్ డిక్రీజ్ అనమాట, తగ్గిపోయింది. ఇప్పుడు 1 year తర్వాత దాన్ని ఒకవేళ మనం అమ్మాలన్నా కొనాలన్నా ఏంటి దాని వాల్యూ అంటున్నా, తగ్గిపోయింది కాబట్టి మనం ఏం చేయాలి, 100 - 5 చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇంక్రీజ్ అన్నప్పుడు 100 ప్లస్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఎంత కొన్నారు, 21,000 కొన్నారు. ఎంత పర్సెంట్ తగ్గింది, 5% తగ్గింది. వాల్యూ ఆఫ్ టీవీ ఆఫ్టర్ 1 year 21,000 ఇంటూ ఇక్కడ 5 అంటున్నారు కాబట్టి 100 - 5 చేస్తే 95/100 వస్తుంది. క్యాన్సిలేషన్ చేస్తే 19,950 రూపీస్ వస్తుంది. ఒకవేళ 5% ఇంక్రీజ్ అయితే అన్నారనుకోండి, 100కు +5 చేస్తాం అనమాట. 105/100 వేసుకొని చేసుకుంటాం అనమాట. ఇంక్రీజ్ అంటే ప్లస్ చేయాలి, డిక్రీజ్ అంటే మైనస్ చేయాలి. అది కూడా 100 నుండే చేయాలన్నమాట. పర్సెంట్ అంటే 100 కదా. సో 100 వాల్యూస్లో నుండే మనం వాటిని సబ్ట్రాక్ట్ చేయాలా, యాడ్ చేయాలనేది చూసుకోవాలన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.